వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఎగ్నా ఎడ్యుకేషనల్ జోన్. ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూలై 31 ఉదయం సమయానికైతే చూస్తున్నాం. ఈరోజు ఆర్బీఐ ఈకుబేర్కు వెళ్లే ట్రెజరీల లిస్టు అనే హెడ్లైన్తో ఉన్నటువంటి వీడియో అయితే మనం చూస్తున్నాం. చూసే ముందుగా ఫ్రెండ్స్, మన ఛానల్లో అందరికీ జీతాలు మరియు పెన్షన్లు జమ అయ్యేంత వరకు ఎప్పటికప్పుడు తాజా సమాచారం అందుతూ ఉంటుంది. అటువంటి సమాచారం మీకు కావాల్సినట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అయిపోండి. అదేవిధంగా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మన మిత్రులందరికీ షేర్ చేస్తారని ఆశిస్తూ ఇక విషయానికి వచ్చినట్లయితే ఏపీ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జూలై నెల జీతాలు మరియు పెన్షన్ల తాజా సమాచారం జూలై 31 ఉదయం సమయానికైతే చూస్తున్నాం. 1వ తేదీనే జీతాలు మరియు పెన్షన్లు. నేడు రాష్ట్ర ప్రభుత్వానికి 3,000 కోట్ల రూపాయల నిధుల చేరిక అనే మరో న్యూస్ను కూడా మనం చూస్తున్నాం. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు మరియు పెన్షనర్లకు సంబంధించిన బిల్లులన్నీ కూడా వెయిటింగ్ ఫర్ ఫండ్ క్లియరెన్స్ దశలో ఎక్కువగా ఉన్నాయి. అవన్నీ కూడా ఈరోజు సాయంత్రానికి ఆర్బీఐ ఈకుబేర్కు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు గ్రీన్ ఛానల్కు చేరినటువంటి బిల్లుల్ని డిపార్ట్మెంట్ల వారీగా కనుక చూసినట్లయితే మున్సిపల్ శాఖ, ఇరిగేషన్ డిపార్ట్మెంట్, వాటర్ రిసోర్స్ డెవలప్మెంట్ శాఖ, విద్యాశాఖ, మెడికల్ అండ్ హెల్త్ డిపార్ట్మెంట్, పోలీస్ శాఖ, గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు, అదేవిధంగా కమర్షియల్ ట్యాక్స్ డిపార్ట్మెంట్, రెవెన్యూ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, న్యాయ శాఖ మొదలగు డిపార్ట్మెంట్ జరిగినటువంటి బిల్లులన్నీ కూడా ప్రస్తుతానికి గ్రీన్ ఛానల్ దశలో ఉన్నాయి. అయితే ఈరోజు ఆర్బీఐ ఈకుబేర్కు వెళ్ళేటువంటి జిల్లాల లిస్ట్ని కనుక ఇక్కడ మనం చూసినట్లయితే కందుకూరు, మజిలీపట్నం, పాలకొల్లు, రేపల్లె, తెనాలి, తణుకు, మదనపల్లి, బద్వేలు, అద్దంకి, నక్కపల్లి, విజయనగరం, మంగళగిరి, పులివెందుల, చీరాల, జగ్గైపేట, మాచర్ల, కడప, ఉదయగిరి, నూజివీడు, జమ్మలమడుగు, భీమవరం, గుడివాడ, రాయచోటి, ఇక బుచ్చిరెడ్డిపాలెం, వెంకటగిరి, తిరుపతి, పొదలకూరు, భోగాపురం, శ్రీకాళహస్తి, పండూరు, హిందూపురం, అద్దంకి, వెంకటగిరి, మదనపల్లి, చిత్తూరు, నంద్యాల, ఆమ్దాల వలస, చిలకలూరిపేట, సత్తెనపల్లి, ఏలూరు, విజయవాడ, కావలి, అరకు, సీతమ్మధార, కోవూరు, బొబ్బిలి, చిత్తూరు, అనంతపురం, కదిరి, అమలాపురం, కర్నూలు మొదలైన ట్రెజరీల పరిధిలోని ఉద్యోగులు, ఉపాధ్యాయులకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా ఈరోజు సాయంత్రానికైతే ఆర్బీఐ ఈకుబేర్కు వెళ్తాయి. ఇక పెన్షన్ల బిల్లులు 2వ తారీఖు నుంచి అయితే జమకాటం మొదలు పెడతాయి. ఉద్యోగులకు సంబంధించినటువంటి బిల్లులన్నీ కూడా రేపటి నుంచి అయితే ఖచ్చితంగా జమ అవుతాయని చెప్పవచ్చు మిత్రులారా. ఓకే ఫ్రెండ్స్, ఇది సమాచారం. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.